వెల్కమ్ టు కీటా. ధోని రిటైర్మెంట్ గురించి అందరూ మాట్లాడుతుంటే ధోని మాత్రం కొత్తగా ఒక టాపిక్ ప్రస్తావించి క్రికెట్ ఫాలోయర్స్ అందరినీ ఆలోచనలో పడేశాడు. ధోని ప్రముఖంగా 4 పేర్లు ప్రస్తావిస్తే అందులో మరీ ముఖ్యంగా 3 గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ ముగ్గురు విషయంలో ధోనిలో పశ్చాత్తాపం ఉందా? ధోని హయాంలో గ్రూప్ గొడవలు ఆ స్థాయిలో జరిగిన మాట వాస్తవమేనా? ధోని లేటెస్ట్ కామెంట్లు చూస్తే ఏమర్థమవుతోంది? డీటెయిల్డ్ గా చూద్దాం. క్రికెట్ మీద మీకు ఆసక్తి ఉంటే గనక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ధోని ఇక రిటైర్ అవుతాడని, ఇంతకు ముందులాగా ఆడలేకపోతున్నాడని, ధోని క్రీజ్లో ఉన్న ఇంపాక్ట్ ఉండటం లేదని, అలాగే చెన్నైలో బ్యాలెన్స్ కుదరకపోవడానికి ధోని ప్రెజెన్సే కారణము అనేది అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న మాటలు. మొత్తం 4-5 గేమ్స్ అయ్యేసరికి చెన్నై పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉండటం, ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచేసరికి ధోని గురించి అందరూ మాట్లాడుతున్నారు. దానికి తోడు ధోని పేరెంట్స్ కూడా మ్యాచ్ చూడడానికి ప్రత్యేకంగా వచ్చేసరికి ఇక ధోని గుడ్ బై చెప్పేస్తాడు అని అందరూ మాట్లాడుతూ ఉండగా ధోని మాత్రం వ్యూహాత్మకంగా ఇలాంటి చర్చ అంతా సైడ్ కి వెళ్లిపోయేలాగా 4 పేర్లు ప్రముఖంగా ప్రస్తావించి ఎమోషనల్ కామెంట్ చేశారు. యువరాజ్ గురించి ప్రత్యేకంగా ధోని చెప్పేసరికి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ధోనిలో పశ్చాత్తాపం ఉందని, అందుకోసమే మరీ ముఖ్యంగా గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్ పేర్లు ప్రస్తావించాడు అని చెప్తున్నారు. అసలు వీళ్ళ ముగ్గురికి ధోనికి మధ్య ఏం జరిగిందో షార్ట్ కట్ లో చూద్దాం. ఇండియన్ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో ఓపెనింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. ఈ ఆర్ట్ ఇలా ఉంటుంది అని ప్రపంచానికి చూపించిన ఆటగాడు జయసూర్య అయితే, అదే ఓపెనింగ్ తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయొచ్చు అని నిరూపించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. కానీ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ సడన్ గా క్లోజ్ అవడానికి ధోనినే కారణము అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. ఎందుకు అంటే కేవలం 35 సంవత్సరాలకే సెహ్వాగ్ సడన్ గా టీంలో చోటు కోల్పోయాడు. ఇంటర్నేషనల్ కెరీర్ కూడా ముగిసిపోయింది. టెస్టుల్లోనూ వన్డేల్లోనూ 10,000 రన్స్ చేస్తాడు. సెహ్వాగ్ ఉన్న లెజెండరీ స్టేటస్ కి 10,000 రన్స్ ఉంటే గనక బాగుంటుంది అని అభిమానుల అందరి ఆలోచనలకి సడన్ గా బ్రేక్ పడింది. ఎందుకు అంటే సెహ్వాగ్ కంటి చూపు సరిగ్గా లేదని, బ్యాట్ అండ్ ఐ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల సెహ్వాగ్ అయిపోతున్నాడు అని పదే పదే ధోని అబ్జెక్ట్ చేశాడని, అందుకోసమే టీమ్ మేనేజ్మెంట్ సెహ్వాగ్ ని పక్కన పెట్టింది అనే ఆర్గ్యుమెంట్ బలంగా ఉంది. సెహ్వాగ్ ఈజీ గోయింగ్ కాబట్టి, వివాదాలకు దూరం కాబట్టి ఈ విషయం మీద ఎప్పుడూ కామెంట్ చేయలేదు, జస్ట్ నవ్వుతూ తప్పుకున్నాడు అంతే. కానీ ఆ విషయంలో ఇప్పుడు ధోనికి పశ్చాత్తాపం ఉందా, అందుకోసమే సెహ్వాగ్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాడా అని మాట్లాడుతున్నారు. ఇక రెండోది, ధోనిని బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసి అసలు వరల్డ్ అరీనాలో టార్జాన్ ధోని వచ్చాడు అని తెలియడానికి కారకుడైన కెప్టెన్ సౌరవ్ గంగూలీ 22 ఏళ్ల కిందట వైజాగ్ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక వికెట్ కీపర్ అంత దూకుడుగా ఆడతాడని, భారీ సెంచరీతో అదరగొడతాడు అని ధోని ఆట తీరు చూసిన తర్వాతే అర్థమైంది అందరికి. అలాంటి గంగూలీ టీంలో చోటు కోల్పోవడానికి కారణమైన వాళ్ళలో ధోని కూడా ఒకరు అనే వాదన ముందు నుంచి ఉంది. టీంలో సీనియర్ల ప్రెజెన్స్ కి ధోని ముందు నుంచి వ్యతిరేకమని, రైనా లాంటి వాళ్ళని, మురళీ విజయ్ లాంటి వాళ్ళని, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళందరినీ ధోని ఎంకరేజ్ చేస్తూ సీనియర్లను పక్కన పెట్టాలని కోరుకున్నాడని, ఇదే మాట అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరేతో పదే పదే చెప్పించేవాడని చాలా మంది అంటారు. ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా గంగూలీతో ఆడితే గనక బాగుంటుంది, గంగూలీ టీంలో నేనుంటే బాగుంటుంది అనే తరహాలో ధోని మాట్లాడాడు. ఆ తర్వాత ఇక మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, యువరాజ్ సింగ్. యువరాజ్ కి ధోనికి మధ్య ఫ్రిక్షన్ దాదాపు 10 ఏళ్లు నడిచింది. టీమ్ కెప్టెన్సీ మొదలు బ్యాటింగ్ ప్లేసెస్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఆఫ్ ద ఫీల్డ్ పేజ్ 3 వ్యవహారాల దగ్గర నుంచి, హీరోయిన్లతో అఫైర్ల వరకు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం వరకు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ నడిచింది. చాలా సందర్భాల్లో యువరాజ్ ని ధోని బీట్ చేశాడు, ధోని వల్లే యువరాజ్ కి రావాల్సినంత ఫోకస్ రాలేదు అనే మాట కూడా చెప్తూ ఉంటారు. 2011లో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా క్రెడిట్ అంతా ధోని తీసుకుంటే, అసలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఆ టోర్నీ గెలవడానికి, ట్రోఫీ ఇండియా లిఫ్ట్ చేయడానికి కారకుడు యువరాజ్ సింగ్, క్రెడిట్ ధోని కొట్టేశాడు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశం ఉన్నట్టుగా ఇప్పుడు ధోని, సచిన్ తో పాటు గంగూలీ, యువరాజ్, సెహ్వాగ్ పేర్లు కూడా ప్రస్తావించడం గురించి క్రికెట్ వర్గాల్లో లోతుగా చర్చ జరుగుతోంది. కొందరైతే ఆ ముగ్గురికి ధోని వల్ల అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటే, కాదు ధోని అందరినీ కలుపుకుపోయే నాయకుడు, వ్యక్తిగత వివాదాల్ని తలకెక్కించుకోడు అంటూ ఇంకొందరు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఈ 4 పేర్లు ధోని ప్రస్తావించడం వెనుక అసలు ఆలోచన ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.